ఈయన కాంగ్రెస్ నాయకుడు హర్యానా ఓటమి గురించి మాట్లాడిండు. హర్యానా ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమట. ఓడిపోగానే ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఎన్నికల సంఘం 99% డిశ్చార్జ్ అయిన బ్యాటరీ ఉన్న ఈవీఎంలను వాడింది, అందుకే ఓడిపోయాం. ఇప్పుడు ఏకంగా మన రాహుల్ గాంధీ రంగంలోకి దిగి బ్రెజిల్ మోడల్ పేరు మీద 20 నుంచి 25 ఓట్లు వేసిండ్రు, అందుకే ఓడిపోయాం. అంటే వీళ్ళు ఎవరు చెప్తున్నా కదండి రైటు? అసలు వీళ్ళు ఒక్క నిర్ణయంకి రారంటే ఏం అర్థం చేసుకోవాలి? ఒకవేళ ఈవీఎం బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే యంత్రాలే పని చేయకపోతే మరి ఆ ఫేక్ ఓటింగ్ ఎవరేశారు? ఆ బ్రెజిల్ మోడల్ అంత వీక్ బ్యాటరీ ఉన్న ఈవీఎంలలో అంత ఉత్సాహంగా 20 నుంచి 25 సార్లు ఓట్లేసిందా? బ్యాటరీ పోయింది అనే సాకు, ఫేక్ ఓటింగ్ జరిగింది అనే ఆరోపణ, ఈ రెండు ఒకేసారి ఎలా సాధ్యమయ్యాయి? కాంగ్రెస్ పార్టీ సాకులను చూస్తుంటే ఎన్నికల కంటే వీరికి సాకులు చెప్పడానికి దొరికిన ఒక అవకాశం లాగా అనిపిస్తుంది. కనీసం ఒకే అబద్ధం మీదైనా నిలబడ్డం చేత కాదు అనిపిస్తోంది. బ్రెజిల్ మోడల్ గూబ గుయ్యమనిపించేలాగా వీడియో రూపంలో చెప్పింది అంటున్నారు సోషల్ మీడియాలో. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఇలాంటి నాయకులు దేశ భవితకు ప్రమాదకరం.